ఓం శాంతి. నిన్నటి భాగంలో మనం ఏం తెలుసుకున్నాం? భగవంతుడి యొక్క యథార్థమైన రూపం తెలుసుకున్నాం కదా. అలాగే సర్వాత్మల తండ్రి ఎవరు అంటే శివ పరమాత్ముడు అనమాట. సర్వాత్మలు ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దైవ కర్మలు చేస్తే దేవాత్మలు అంటారు. అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీనారాయణులు వీళ్ళందరూ కూడా. అలాగే ధర్మకర్మలు చేస్తే ధర్మాత్మలు అంటారు. ఇబ్రహం, బుద్ధుడు, క్రిస్టియన్ వీళ్ళందరూ కూడా. అలాగే మహాన్ కర్మలు చేస్తే మహానాత్మలు అంటారు. అంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, తర్వాత గాంధీజీ వీళ్ళందరూ కూడా దేశం కోసం త్యాగం చేశారు కదా, వీళ్ళని మహానాత్మలు అంటారు. అలాగే పుణ్యం చేస్తే పుణ్యాత్మలు అంటారు, పాపం చేస్తే పాపాత్మలు అంటారు. సర్వాత్మల తండ్రి ఎవరు అంటే శివ పరమాత్ముడు. గాడ్ ఈజ్ వన్. పరమాత్ముడు ఒక్కరే. అంటే ఇప్పుడు ఈ శరీరానికి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు ఎలాగైతే ఉన్నారో, ఈ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు శరీరాల్లాగానే ఉంటారు కదా. పక్షులకు సంబంధించిన తల్లిదండ్రులు పక్షుల్లాగానే ఉంటారు. జంతువులకు సంబంధించిన తల్లిదండ్రులు జంతువుల్లాగానే ఉంటారు. అలాగే మన ఆత్మకు సంబంధించిన తండ్రి కూడా మన ఆత్మలాగానే ఉంటారు. ఆయన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు. శివ పరమాత్ముడు మన ఆత్మల తండ్రి, సర్వాత్మల తండ్రి. ఎవరు అంటే శివ పరమాత్ముడు. అయితే ఆయన మనం ఎలా దర్శించుకోవాలి? మనం ఇప్పుడు ఆయన శివ పరమాత్మకు టెంపుల్ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన శరీరం ఉండదు. ఆయన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు అనమాట. ఆయన పూజ చేయడానికి శరీరం ఉండదు. ఆయన టెంపుల్ కట్టడానికి కూడా శరీరం ఉండదు. ఏమీ ఉండదు. ఆయన ఎలా దర్శించుకోవాలి అంటే, ఇప్పుడు మన శరీరంలో మన ప్రాణం ఎలాగైతే గుప్తంగా ఉందో, మన ప్రాణశక్తి ఉంటే కదా మనం తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆ ప్రాణం లేకపోతే ఈ శరీరం అంటూ డబ్బోడు అయిపోతుంది, కానీ పని చేస్తుందండి, పని చేయదు కదా. అలాగే మన ఆత్మల తండ్రి కూడా ఒక నిరాకార బిందువు అన్నమాట. ఆయన మన మనసు బుద్ధి ద్వారానే దర్శించుకోవాలి. ఇది మనసు బుద్ధి ద్వారా చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు స్థూలంగా అన్ని టెంపుల్కి వెళ్ళి మనం దర్శించుకుంటాం. శివాలయంకి వెళ్తాం, రామాలయంకి వెళ్తాం, కృష్ణాలయంకి వెళ్తాం, సాయిబాబా ఆలయంకి వెళ్తాం. స్థూలంగా వెళ్ళి ఇవన్నీ మనం దర్శించుకుంటాం. కానీ పరమాత్మను దర్శించుకోవాలంటే మన మనసు బుద్ధి ద్వారానే ఆయన దర్శించుకోవాలి. అది ఎలా దర్శించుకోవాలి అనేది నేను తర్వాత భాగంలో చెప్తాను. ఓం శాంతి.